ఎవరు ఆత్మీయులు, ఎవరు ఎవరికి బంధువులు? ఈ మమతా బంధములు, వృద్ధి నాశములు శరీరమునకే కాని ఆత్మకు లేవచ్చున. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. నీవు చంపుతుంటివని భావించుట వివేకము కాదు పరంతప. సకల ప్రాణిగతమైన ఆత్మ అచ్యుతము అవ్యయము. సత్సునదియు ఒకరిచే చంపబడినదియు కాదు. ప్రాక్తనము కర్మము అయింది. ఈ ఆత్మ విద్యా రహస్యమును గ్రహింపు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. నిర్మముడవు నిష్కాముడవై ఫలాపేక్షారహితమైన మనస్సుతో నీ కర్తవ్యమును నీవు పాలింపు. ధర్మ సంస్థాపనకై జరుగుతున్న ఈ యుద్ధ యజ్ఞమును నిర్వహింపు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఒక్క పరిణా స్వస్వరూపమును దర్శింపు. ఈ మోహ వైక్లభ్యము నుండి విముక్తుడవగుదు. పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాం సదాభూత విశేషసంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదరవక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఉపసంహరింపు. దుర్నిరీక్షమైన నీ విశ్వరూపమును ఉపసంహరింపు. ధన్యవాదం. నీ విశ్వరూప దర్శనము వలన నా మనోవీధిని ఆవరించిన మోహతిమిరము పటాపంచమైనది. గాలి ఎందు చలించు దీపకలిక వలి ఊగిసలాడు నా భావనా సంచయం స్థిరమైనది. ఇక పాంచజన్యము పూరింపు. గాంధీవ నిర్ముక్త శరాసారముతో సమర విజయము సాధించారు.